ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి ప్రక్రియ ఇప్పుడు తీవ్రమైన రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఈ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు మరియు అవినీతి జరిగాయంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక ఆధారాలను బయటపెట్టడంతో ఈ వివాదం ముదిరింది. ముఖ్యంగా ఒక ఉద్యోగం ఇప్పించడానికి 15 లక్షల రూపాయలు అవుతుందంటూ సాగినటువంటి ఒక ఆడియో సంభాషణ సాక్ష్యంగా చూపిస్తూ అధికార కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తెర వెనక ఇలాంటి బేరసారాలకి ఎలా తావిచ్చిందంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ అర్హులకి అన్యాయం చేస్తున్నారని, మొత్తం వ్యవహారం వెనక ఉన్న అసలు దొంగల్ని తేల్చాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షం గట్టిగా డిమాండ్ చేస్తుంది. అయితే ఈ ఆరోపణలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. జగన్మోహన్ రెడ్డి బయటపెట్టిన ఆడియో క్లిప్ ఒక పెద్ద కుట్రలో భాగమని వారు వాదిస్తున్నారు. ఆడియోలో ఉద్యోగం కావాలంటూ అవతలి పక్క మనిషి మాట్లాడిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడేనని తేలిందని అధికార పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది. ఈ వ్యవహారం అంతా తాడేపల్లి ప్యాలెస్లోనే ప్లాన్ చేశారని, ప్రభుత్వాన్ని డిఎస్సీ ప్రక్రియని బద్నాం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఈ డ్రామాను సృష్టించారని వారు ఎదురుదాడికి దిగారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా నిరుద్యోగుల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారని, అసలు ఆడియోలో మాట్లాడింది ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేయడం లేదని మంత్రులు మరియు అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి ఈ ఆడియోకి సంబంధించిన వివాదం ఈనాటిది కాదు. దీని మీద పోలీసులు 8 నెలల క్రితమే కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అప్పట్లో డబ్బులు ఇస్తేనే ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తిని ఒక అనుమానాస్పద వ్యక్తిగా పోలీసులు తమ విచారణలో పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ ఆడియో జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే తయారై ఉంటే, లేదా అదొక కుట్రపూరితమైనదని తప్పుడు ప్రచారం అయితే, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మాటల విమర్శలకు ఎందుకు పరిమితం అవుతోందని వైసీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తమకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మొత్తం ఎపిసోడ్ మీద పూర్తిస్థాయి కేసు పెట్టి సిబిఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షం సవాల్ విసురుతోంది. సిబిఐకి ఈ కేసు అప్పచెప్తే ఎవరు కుట్ర చేశారు, ఎవరిళ్లలో ఈ ఆడియోలు తయారనే విషయాలు త్వరలోనే నిజాలు నిరూపితం అవుతాయి కదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు డిఎస్సీ ఫలితాల్లో టాపర్గా నిలిచిన నవీన్ అనే అభ్యర్థికి ఉద్యోగం రాలేదనే అంశం మీద కూడా పెద్ద చర్చ నడుస్తోంది. అభ్యర్థి ఇంటర్వ్యూకి హాజరు కాకపోవడం వల్ల అతనికి ఉద్యోగం రాలేదని, ఇందులో ఎలాంటి అవినీతి లేదని అధికారులు మరియు కొందరు విశ్లేషకులు చెప్తున్నప్పటికీ అసలు సమస్య అది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సదరు అభ్యర్థికి సంబంధించిన ఆన్లైన్ లాగిన్ ఐడిని అధికారులు ఎందుకు బ్లాక్ చేశారనేది అసలు పాయింట్ అని ప్రతిపక్షం నిలదీస్తోంది. ఒక అభ్యర్థి లాగిన్ ఐడి లాక్ చేసినప్పుడు అతని కాల్ లెటర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోగలడు, ఇంటర్వ్యూకి ఎలా హాజరు కాగలడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అసలు అభ్యర్థుల జాబితా నుంచి అతని పేరుని ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే కీలకమైన ప్రశ్నకి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేదని, దీని వెనక ఎవరో ఉన్నారని, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అమిత్ షా లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే దీంట్లో అంటూ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడంతో దీంట్లో అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ వైసీపీ సోషల్ మీడియా చెప్పుకొస్తోంది.